బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, అష్ట కష్టాలు అని అంటూ ఉంటారు కదా, ఈ అష్ట కష్టాలు అంటే ఏమిటి, ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి, అంటే ఇది కర్మ ఫలితమా లేకపోతే ప్రారంధమా? దీని గురించి నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు తల్లి. అష్ట కష్టాలంటే నిత్యం మీ ఇంట్లో జరగవచ్చు, మా ఇంట్లో జరగవచ్చు, సమాజంలోనూ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ అష్ట కష్టాలకి ఒక విశేషమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఏ వ్యక్తి, ఏ జీవరాశి అంటే ఈ జీవుడు, ఆత్మ, ఈ రెండిటికి కలిపి జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి యుద్ధంగా చెబుతాం అష్ట కష్టాలు. అయ్యా మాకు అష్ట కష్టాలు ఉన్నాయి, అన్నీ తీరిపోవాలి అని అంటారు. మనిషిలో ఉన్నటువంటి జీవుడు ఒక ఎత్తు అయితే ఈ దేహం ప్రయాణం వేరు. ఇందులో మొట్టమొదటిది రుణం. అది కూడా కష్టమా? రుణం తల్లి. ఎలాంటి రుణం అంటే మీరు అనుకున్నట్టు రుణ బాధలు ఉన్నాయంటే అంటుంటారు చాలామంది. అంటే ధనం కోసం అని అనుకుంటారు. ధనం కోసం వచ్చే రుణ బాధలు కదా, ఏదైనా రుణబాధమే. ఒకరికొకరు బాకీ పడితే చాలు, అది రుణమే. తల్లికి బిడ్డలకి మధ్యలో ఉండేటువంటిది రుణానుబంధాలు ఉన్నాయి. తండ్రికి బిడ్డలకు ఉండేటువంటి రుణానుబంధాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్యలో రుణానుబంధాలు ఉన్నాయి. అన్నా చెల్లుల్లో రుణానుబంధాలు ఉన్నాయి. అక్కా చెల్లుల్లో రుణానుబంధాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వాళ్ళకి మనకి ఇచ్చిపుచ్చుకోవడంలో రుణానుబంధాలు ఉన్నాయి. ధనం విషయంలో రుణానుబంధాలు ఉన్నాయి. ప్రేమ విషయంలో రుణానుబంధాలు ఉన్నాయి. ఇందులో ఏది తక్కువైనా కానీ అది కష్టమే. ఇప్పుడు భార్యాభర్తలు తీసుకోండి, పిల్లల్ని తీసుకోండి, ఒక వ్యాపారం తీసుకోండి, ఒక ధనం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, వీటిల్లో ఏది వారు అనుభవిస్తున్నా ఆ కొరత ఏర్పడితే అది దాన్ని రుణం కింద చెబుతారు. ఇలాంటి రుణానుబంధాలు చాలా సందర్భాలలో మనిషిని ఆత్మహత్యకు కూడా తీసుకెళ్ళిపోతాయి. అంటే ఈ ఆత్మహత్య కూడా ఒక రకమైనటువంటి కష్టమే, ఆలోచన కూడా కష్టమే. అంత భయంకరంగా ఈ రుణానుబంధాలు ఉంటాయి తల్లి. అందుకని రుణము అనేటువంటిది మొట్టమొదటగా మనిషిని బాధించ చేసేటువంటి అష్ట కష్టాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా ఎవరికి ఏది రుణపడి ఉండకూడదు అంటాం. మాట చెప్పండి తల్లి. ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? చాలా వరకు రుణాన్ని తీర్చుకోవడానికి మనం వాగ్దానాలు చేస్తుంటాం. మీరు గమనించండి, నిత్య జీవితంలో మనం వాగ్దానాలు చేసేసి మీకు ఎందుకంటే ఇది నేను చేస్తాను, ఇది కష్టమే. అంటే అష్ట కష్టాలు ఇది ఒక రకమైనటువంటి కష్టమే. అందుకని ఎప్పుడు కూడా రుణానుబంధం అంటారు దీన్ని. ఈ అనుబంధం అక్కడితో తెగదు, అది నెరవేర్చుకోలేకపోతే ఇంకా ప్రమాదం. అందుకని ఎప్పుడూ కూడా మనం దేనికి వాగ్దానాలు చేయకూడదు. ఎలాంటి విధానాల్లోనూ కూడా ఈ రుణానికి సంబంధించి ఏది కూడా శేషం ఉంచుకోకూడదు. అందుకని అష్ట కష్టాల్లో ప్రథమ స్థానం రుణబంధం. మనం అంటూ ఉంటాం. ఉదాహరణ మీకు చెబుతాను. ఏమండి మా ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా ఏడుస్తూనే ఉన్నారండి అని అంటారు. ఎందుకు ఏడుస్తున్నారమ్మా అంటే రుణానుబంధాల్లోకి వెళ్ళాలి. అంటే నేను చెప్పినటువంటి ఈ అన్ని రుణానుబంధాల్లో ఏదో శేషం ఉండిపోయింది. అంటే తల్లిదండ్రులను బాధించడమో, పిల్లల్ని బాధించడమో, తిట్టుకోవడమో, ఇవన్నీ కూడా రుణాలు అనమాట. ఒకళ్ళకి ఏదైతే ఇచ్చామో దానికి సమపాళల్లో తీసుకోవటం, ఇలాగ రుణానుబంధాలు ఉంటాయి. రెండో రుణానుబంధంలో యాచన. అంటే ఎవరినైనా అడగడం, ఈ యాచించి జీవడం కూడా అష్ట కష్టాల్లో ఒకటి. కాస్త ప్రేమ ఉంటే పంచవచ్చు కదా, ఇది కూడా కష్టమే. నిజం తల్లి. బిడ్డలు కాస్త ప్రేమ ఉంటే పంచవచ్చుగా. అన్నదమ్ములు ప్రేమ ఆశ కిందికి రాదు. యాచించడము, మన దగ్గర లేనిదే అడుగుతాం. ఇందులో దారిద్ర్యం అనేటువంటి ఒకటి ఉంటుంది. ఈ రెండు ఫ్రెండ్స్. అంటే అష్ట కష్టాల్లో యాచించడము, దారిద్ర్యము రెండు ఒకటే, దగ్గర బంధాలు ఉంటాయి. అంటే నా దగ్గర ఉంచుకొని లేదని చెప్పడం దరిద్రం. 100 రూపాయలు నా దగ్గర ఉంటే ఒక 100 రూపాయలు ఇవ్వ అంటాం. నీ దగ్గర అమితమైన ప్రేమ ఉంటుంది, ప్రేమను పంచడం రాదు, ఇవ్వలేము. మనం మాత్రం ఎదుటి వాళ్ళు ప్రేమించాలి. అందుకని యాచన అంటే ఎవరినైనా దేహి అని అడగటం, మన దగ్గర ఉంచుకొని ఎదుటి వాళ్ళకి ఇవ్వలేకపోవడం, దారిద్రము, యాచన, ఈ రెండు కూడా చాలా ఇబ్బందులు తీసుకొస్తాయి. అందుకని అష్ట కష్టాలు ఎప్పుడు కూడా మనం గుడికి వెళ్తున్నప్పుడు భగవంతుడి సమర్పించేటప్పుడు కూడా యాచిస్తుంటాం. నాకు ఈ కోరిక నెరవేరాలి, నాకు ఇది అవ్వాలి, నాకు ఈ కష్టం తీరాలి, నాకు ఇవన్నీ తీరాలి. కరెక్టే, మరి మనం ఇవ్వాలిగా. మనం ఏది ఇవ్వలేనప్పుడు భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు తీరిపోవాలి భగవంతుడా, నాకు ఏ కష్టాలు ఉండకూడదు అని నమస్కారం పెట్టేసేసి పొర్లు దండాలు పెట్టి మనం వచ్చేస్తుంటాం. చివరాఖరికి ఆయన తీర్చకపోతే ఆయన్ని కూడా దూషిస్తాం. దీన్ని దారిద్ర్యం అంటారు.
ఈ రెండిట్లు దగ్గర దగ్గరగా ఉంటాయి. అంటే మనిషి తనలో స్వార్థం పెరుగుతున్నప్పుడు ఈ యాచన వైపు ఆలోచనలు పెరుగుతుంటాయి. అంటే ఒక స్వార్థపరుడు అయ్యాడు అని అంటే అతని యాచనకు గురైనట్టే లెక్క. అందుకని ఈ అష్టదరిద్రాలలో మొట్టమొదటిది రుణమైతే ఆ రుణానుబంధాలు సవ్యంగా తీర్చుకోలేకపోతే రెండోసారి వెంటనే వచ్చేటువంటి దానిని యాచన అంటారు. ఈ యాచన ఎవరైతే సవ్య దిశలో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారో అది దారిద్ర్యం కింద చెబుతారు. ఇలాంటి విధానాల్లో మనం చాలా తారసపడుతుంటాయి. మీకు ఎప్పుడైనా తారసపడ్డాయమ్మా ఈ అష్టదరిద్రాలు? మన ఇళ్ల ముందు దగ్గర వాళ్ళ దగ్గర మనం చాలా మాట్లాడుతుంటాం. సందర్భాల్లో గురుగారు. అవును తల్లి. ఇప్పుడు వార్ధక్యం అని చెప్పేసి ముసలితనం మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. 20లో 60, అవును, 30లో 60. చాలామంది వయసు 20-25 సంవత్సరాలు ఉంటాయి కానీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు పడే కష్టాలు ఒక 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మాట్లాడుతుంటారు. అన్ని రకాల కష్టాలన్నీ తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు. మరియు వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళు చేసే పని కానీ అంత ముసలితనంగానే ఉంటుంది. అంటే ఏ పనిలోనూ స్పీడ్ ఉండదు, అంటే చురుకు అయినటువంటి విధానంలోనూ ఏది ఉండదు. దీన్ని భగవంతుడి మీద ఆపాదిస్తారు చాలామంది. నా కర్మ, నా రాత బాలేదు, నా టైం ఇలా ఉంది, అందులో నేను ఏది చేయలేకపోతున్నాను. కాదండి, వయసులో ఉండి కూడా, ఆలోచనలో ఉండి కూడా, చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా చెయ్యలేనటువంటి విధానాల్లోకి మనం వెళ్ళిపోతున్నాము. కాబట్టి దీన్ని ముసలితనంగా కొలుస్తారు. తర్వాత జారత్వం, ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇక్కడ అక్కడ ఇది చేస్తూ వీళ్ళని వ్యభిచారితత్వంగా కొలుస్తారు. అంటే మాట కొంచెం కటువుగా ఉన్నా కానీ దాని తత్వం అదే. అందుకని వీళ్ళకి అది ఇది అని ఏమి ఉండదు. అంటే మనం అంటుంటాం చాలా సందర్భాల్లో మీరు అన్నింటినీ వదిలేశారండి, అందుకే మీరు ఎట్లా తయారయ్యారండి అని చెప్పి చాలా సందర్భాల్లో వాడుక భాషలో మనం ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు తిట్టుకుంటుంటాం. ఆ తిట్టేటువంటి అట్లా అందరితోటూ చివాట్లు తినేటువంటి జన్మోటి ఎడుతుంటుంది మనకి. చాలా సందర్భాల్లో మనం వెళ్తున్నటువంటి ప్రయాణాల్లో వీరు ఎప్పుడు ఇంట్లో వాళ్ళతో, అమ్మతోటి, నాన్నతో, పిల్లలతో, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎప్పుడు తిట్టించుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఏంటో అర్థం కాదు ప్రయాణం. ఆ ప్రయాణాన్నే ఈ జారత్వంగా కొలుస్తారు. కాబట్టి ఇది కూడా రుణానుబంధాల్లో ప్రప్రదమైనటువంటిదిగా చెబుతుంటారు. దుర్మార్గపు ఆలోచనలు వస్తాయి రుణాలు చేసేటప్పుడు. తిడుతుంటాం, తిట్టడంలో కూడా అదొక రకమైనటువంటి ప్రేమతో తిట్టానని కవర్ చేస్తుంటాం. అవును, చాలా మంది గురుగారు కొంతమందిని తిట్టేస్తూ ఉంటారు. అవును, పర్వాలేదులే మనకు నడుస్తుందిలే అని లౌకికంగా చాలా మంది అంటూ ఉంటారు. కానీ అలా అనకూడదు కదా. ఇలాంటి భయంకరమైనటువంటి సందర్భాలు మన జీవితంలో చుట్టుపక్కల జరుగుతూనే ఉంటాయి. అందుకని వీడికి సిగ్గు, బిడియం, ఇంకోటి ఏదీ లేదు. ఎన్నిసార్లు తిట్టనా ఇంతనే వాడుకోవడానికి కొన్ని జంతువులను కూడా ఉదాహరణ తీసుకొని మనం మాట్లాడుతుంటాం. ఇంకా అంతకన్నా కష్టం ఇంకొకటి ఉండదు తల్లి. వీళ్ళల్లోనే కుమిలిపోతూ మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటే మంచిదేమో, నాకు ఎవరూ లేరు అనేటువంటి భావనలకు వీరు దిగిపోతుంటారు. ఇక మిగిలింది భుక్తశేషం, తర్వాత చౌర్యం, దొంగతనం. వీళ్ళ వస్తువులు దొంగిలించబడ్డా కష్టమే, మనం ఎదుటి వాళ్ళ వస్తువులు దొంగిలించినా కష్టమే. అంటే ఒక రుణం చేసి రుణం తీర్చకుండా తప్పించుకు తిరిగినా చౌర్యంలోకి వస్తుంది. అందుకని దొంగతనం వాస్తవంగా చెప్పాలంటే మనసు దొంగతనము, భాష దొంగతనము, మాట దొంగతనము, వస్తు దొంగతనము, పని దొంగతనము, చూడండి ఎన్నున్నాయో. ఇలాగా మనం చేసేటువంటి కాలాన్ని కూడా దొంగిలిస్తూ ఉంటాం. చాలామంది కాలయాపన చేస్తుంటారు, దాన్ని కాలాన్ని దొంగిలించడం అని అంటారు. వీరికి కష్టాలు తప్పవు. అంటే ఈ లక్షణాలన్నీ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వీళ్ళందరికీ కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి తల్లి. అష్ట కష్టాల్లో చిక్కుకున్నవాడు ఎప్పటికీ బయటకు రాలేడు. అప్పుడే కదా భగవత్ స్వరూపం అయ్యా అని మొక్కుకుంటూ ఉంటాం, వెళ్తుంటాం, గురువుల దగ్గరికి వెళ్తుంటారు. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అష్ట కష్టాలను జయించగలిగితే భగవంతుని అనుగ్రహం దక్కుతుంది అని అంటాం. వాళ్ళ దగ్గరే ప్రేమ ఉంటుంది అని అంటాం. అందుకని ఇక్కడ దానితో పాటుగా దారిద్ర్యము ఇందాక చెప్పాను. ఇక మిగిలింది ఏంటి? రోగం. ఒక్కొక్క ఇంట ఎప్పుడూ రోగాలు ఉంటూనే ఉంటాయి, ఎప్పటికీ తగ్గవు. నిత్యము ఏదో ఒక రోగాన్ని పడుతూ ఏదో ఒక విధానంగా అదని ఇదని ఏదో ఒక రోగాన్ని పడుతుంటాయి. ఇవన్నీ కలిపితే పెద్ద రోగం. అందుకని ఏంటంటే భయంకరమైనటువంటి రోగం ఎప్పుడు ఉంటుంది. అంటే అనారోగ్య అందరికీ వస్తూ ఉంటుంది కదంటే సమస్య వేరు. ఇప్పుడు చెప్పినటువంటి అవలక్షణాలన్నింటినీ కలిపితేనే పెద్ద రోగంగా చెబుతుంటారు. అందుకని ఒక ఇంట ఎప్పుడూ రోగాలు వస్తున్నాయనంటే అవి కష్టాలతోటే సమానం.
ఇక ఆఖరిది భుక్తశేషం. గుర్తుపెట్టుకోండి, భుక్తశేషం కానీ ఏ గృహంలో కానీ ఎప్పుడైనా కానీ ఉన్నది అని అంటే అష్టదరిద్రాలు అనుభవించాలి వాళ్ళు. అంటే భుక్తశేషం అని అంటే ఎప్పుడూ కూడా మనం తినగా మిగిలింది ఎప్పుడూ పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా మనం అన్నం పెట్టాలని అనుకుంటే వండి పెట్టాలి, ఎవరికైనా మనం దానం ఇవ్వాలనుకుంటే వండి పెట్టాలి. చాలా సందర్భాల్లో గృహాలలో గృహస్థుల్లో చాలా చోట చూడండి, మనం తినగా మిగిలిన దాన్నే దానంగా ఇస్తుంటాం, మిగిలిన దాన్నే పనివారికి ఇస్తుంటాం, మిగిలిన దాన్నే రకరకాలుగా ఇస్తుంటాం. ఇచ్చి నేను చాలా దానం చేశానని చెప్పుకుంటాం. దీనంత దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, భుక్తశేషం కానీ మనకు అలవాటు పడ్డామా ఆ ఇంట్లో సౌఖ్యం ఉండదు, దాంపత్యం ఉండదు, ఎప్పుడు వైరాగ్యము, కొట్లాట్లు, పిల్లల ఆరోగ్య స్థితి సరిగా ఉండదు, రుణబాధలు ఎప్పుడు పెరుగుతుంటాయి, ఇరుగు పొరుగు వారి నుంచి ఎప్పుడు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. అందుకని భుక్తశేషానికి ఎప్పుడు కూడా మనం బానిస అవ్వకూడదు తల్లి. భుక్తశేషానికి బానిస అయ్యామనంటే ఆ ఇంట అష్టదరిద్రాలు ఉన్నట్టే. భగవంతుడు కూడా కాపాలి, రాడు కూడా అక్కడికి. ఈ ఇంటికా నేను రానని వెళ్ళిపోతుంది అమ్మవారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా తల్లి ఒకరికి మనం అన్నం పెట్టాలి అని అంటే ప్రేమతో వండి పెట్టాల్సిందే. చాలామంది ఈ మధ్యకాలంలో ఎంగిలి పదార్థాల్లో అంటే ఫుడ్ షేరింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది అలా తినచ్చు అంటారా? అది వేరు, అంటే అది ఇందులోకి రాదు తల్లి. మనం అష్ట కష్టాలలో అష్టదారిద్ర్యాలలో మనం ఎందుకు దిగజారిపోతున్నాము అనేటువంటి లక్షణాల్లో సనాతన ధర్మంలో కొన్ని విషయాల గురించి మహానుభావులు అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదను మనకి ఇచ్చారు. వాటిల్లో మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి 7-8 లక్షణాల్లో ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎందుకు సాయంకాలం అయింది అని అంటే రేపొద్దున ఇంట్లో పని మనిషి వచ్చిందని అంటే ఏదైనా మిగిలితే తీసుకెళ్ళమంటాం తప్ప ప్రేమగా కొని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉండరు. చేసి చూడండి, ఫలితం మారిపోతుంది. అందుకని జీవరాశులకు కంటికి కనపడినటువంటి విధంగా ఉండేటువంటి అనేక జీవరాశులకు కాస్త కూస్త మనకి తెలిసి కొంత ఆహారాన్ని వేస్తూ ఉంటాం. అదే భగవత్ స్వరూపం దగ్గరికి వెళ్తే అప్పటికప్పుడే సిద్ధం చేసి వెళ్తుంటాం. అప్పటికి కూడా మన ఇంటికి ఎవరికైనా చుట్టాలు వస్తే ఇది మనకైనా తీసి పక్కన ఆ శేషభుక్తం అనేటువంటిది ఎప్పుడు చేయకూడదు. సంపూర్ణంగా ఇవ్వాల్సిందే, పెట్టాల్సిందే, వారి కోసం సిద్ధం చేయాల్సిందే. ఆ ఇంట ఎప్పుడూ సిరులు పంటే. ఈ ఒక్క విషయాన్ని గుర్తించుకుంటే చాలు తల్లి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోకర్లేదు. మనం చేసే నిత్య క్రతువుల్లో అష్ట కష్టాలను జయించండి, అమ్మవారి యొక్క అష్టానుగ్రహాలని పొందండి అని చెబుతుంటాం. For more videos like this, subscribe Big TV channel.